Hello all, welcome to your YouTube channel Movie Sites. Here is my review of the film Turbo. ఈ మూవీ మనకు మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. సో నేను కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూసా విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. మూవీ స్టార్ట్స్ వెల్, అందరి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మెల్లిగా మెయిన్ ప్లాట్లోకి తీసుకెళ్తారు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మమ్ముట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదబ్బా. హీరోగా చాలా బాగా చేశారు. ఈ ఏజ్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్, ఆ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. విలన్ రోల్లో మన రాజ్బీ శెట్టి గారు ఉన్నారు. రాజ్బీ శెట్టి గారు విలన్ రోల్ అనగానే ఫిక్స్ అయిపోయిన పక్కా వెళ్ళాలి మూవీకి అని. ఎందుకంటే అంత మంచి యాక్టర్ తన పర్ఫార్మెన్సెస్ మీకు ఐడియా లేకపోతే రీసెంట్గా వచ్చిన టోబీ అండ్ అంతకుముందు వచ్చిన గరుడ గమన వృషభ వాహన, ఈ 2 మూవీస్ అనమాట. ఈ 2 సినిమాలు చూస్తే చాలు ఆ యాక్టర్ ఏంటో మీకు తెలిసిపోతుంది. అంత బాగుంటాయి ఆ మూవీస్. ఒకవేళ మీరు ఆ మూవీస్ చూడకపోతే ఇన్ కేస్ మిస్ అయి ఉంటే మాత్రం పక్కా చూడండి. అస్సలు ఫీల్ అవ్వరు టైం వేస్ట్ అయింది అని. ఇంకొక యాక్టర్గా మన సునీల్ గారు చేశారు. ఒక చిన్న రోలే కానీ ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద టెక్నికాలిటీస్, మ్యూజిక్ బై క్రిస్టో జేవియర్ వాస్ డీసెంట్. ఫైట్ సీక్వెన్సెస్లో మాత్రం చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. అండ్ సినిమాటోగ్రఫీ బై విష్ణు శర్మ. సేమ్ ఫైట్ సీక్వెన్సెస్లో మెయిన్ ఉంటాయి మూవీలో. అండ్ ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఎడిటింగ్ బై షామీర్ మొహమ్మద్, అది కూడా బాగుంది. ఎందుకంటే మూవీ ఎంత బాగున్నా కూడా ఎడిటింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే మూవీ సరిగ్గా ఉండదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది మన మమ్ముట్టి వాళ్ళే. మమ్ముట్టి కంపెనీ అనే పేరుతోని ప్రొడ్యూస్ చేశారు. అండ్ రిటర్న్ బై మితుల్ మాన్యుయల్ థామస్, కొంచెం పెద్ద పేరు. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సీన్సెస్లో పర్లేదు, పికప్ అవుతుంది మూవీ. ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ డైరెక్టెడ్ బై విశాఖ్. ఇద్దరు పెద్ద యాక్టర్స్ని చాలా బ్యాలెన్స్డ్గా తీశారనేది అనిపించింది నాకు. ఎందుకంటే ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎవ్వరూ తక్కువ చేసినట్టు అనిపించలేదు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో చాలా బాగా తీశారు. కాకపోతే కొన్ని సీన్స్లో ఇంకా ఇంటెన్స్గా తీస్తే బాగుండు అని అనిపించింది. అంటే ఇప్పటికైతే పర్లేదు. అండ్ ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ అంతా ఒక ప్రెడిక్టబుల్ స్టోరీ లాగానే ఉంటుంది మనకు చూస్తున్నంతసేపు, కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆ రైటింగే ఇంకొంచెం బాగా రాసుకుంటే బెటర్ అనిపించింది. అంతే, బ్యాలెన్స్ అంతా బాగుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే స్పాయిలర్ ఇది చెప్పినా వేసుకోకండి. ఈ మూవీ లాస్ట్లో మనకు పార్ట్ 2 ఉంది అని హింట్ ఇస్తారు. ఎందుకంటే అదొక హై మూమెంట్ లాగా ఉంటుంది అందరికీ. సో ఆ పార్ట్ 2 అయినా ఒకవేళ తీస్తే చాలా బాగా తీస్తారు అని అనుకుంటున్నా. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే నచ్చింది. నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మలయాళం మూవీ కదా, సో ఆ మాత్రం ఉంటుంది. స్టోరీ తెలిసినా కూడా ఎండ్ వరకు హూక్ చేస్తారు. అంటే అసలు బోర్ కొట్టకుండా తీస్తారు కదా, అదే మ్యాజిక్. ఒకవేళ మీరు కూడా ఒక మంచి మలయాళం మూవీ చూడాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కా రిగ్రెట్ అస్సలు ఫీల్ అవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మలయాళం మూవీ ట్రెండ్ నడుస్తుందబ్బా, చాలా మూవీస్ హిట్ అవుతున్నాయి ఇయర్. సో ఇంకొక హిట్ మూవీ చూడాలి అని అనుకుంటే ఫస్ట్ వాచ్ ఫిలిం ఫర్ మమ్ముట్టి గారు అండ్ రాజ్బీ శెట్టి గారు. యాజ్ అన్ ఆడియన్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ యూ ఆన్ అనదర్ వీడియో.